హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శ్యామ్. ఫ్రెండ్స్, లైక్ చేసి అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఒక్క లైక్ ఇస్తేనే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో అందుకని లైక్ అడుగుతున్నా. సో లైక్ చేసి అయితే వీడియో ఎండ్ వరకు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా నిన్న ఎపిసోడ్ వచ్చేసి సోగా ఉంది. సో మనం చెప్పుకోవాల్సిన కంటెంట్ అయితే ఏమి లేదు. ఇంకా వాళ్ళిద్దరి గురించే చెప్పాలి. భరణి గారు అండ్ శ్రీజ గారు, వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్లోకి వస్తే బాగుంటుంది అనేది మాత్రం కామెంట్ చేయండి. శ్రీజ గారా అండ్ భరణి గారా, వీళ్ళిద్దరిలో ఎవరి రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనేది మాత్రం కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే టాస్కులు అదిరిపోతాయి. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత టఫ్ టాస్క్ అయితే ఇచ్చారంట బిగ్ బాస్. సో చాలా ఇమానియల్ గారికి, డిమాండ్ పవన్ గారికి, గౌరవ్ గారికి, ఇంకా భరణి గారికి అయితే చాలా దెబ్బలే తగిలాయంట. భరణి గారికి అయితే ఇంకా చాలా గట్టిగానే ఇంజ్యూర్ అయ్యిందంట. సో ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోద్ది అనుకుంటే, ఇంకా డిమాండ్ పవన్కి అయితే చాలా మంచి ఎపిసోడ్ ఇదైతే. ఈరోజు జరిగేదైతే సోషల్ మీడియాలో అయితే బాగా వినబడుతుంది. సో ఓటింగ్ విషయానికి వచ్చేస్తే ఇంకా ఫస్ట్ పొజిషన్లో ఉన్నది యాజ్ యూజువల్ తనుజ గారే. తనుజ గారిని అయితే ఇప్పటివరకు క్రాస్ చేసింది అయితే ఎవ్వరూ లేరు. సో అంతో ఎంతో దగ్గరలో ఉందంటే ఇంకా కళ్యాణ్ గారే క్రాస్ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ అయితే కళ్యాణ్ గారు తనుజ గారికి అయితే సేమ్ ఓటింగ్ అయితే పడుతుంది. వాళ్ళిద్దరు ఇట్లనే ఫస్ట్ సెకండ్ ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంది. సో ఇంకా థర్డ్ వచ్చేసి సంజన గారు అయితే ఉన్నారు. సంజన గారికి ఓటింగ్ ఒక 11% అట్లా అయితే పడుతుంది. సో ఇంకా ఫోర్త్ వచ్చేసి డిమాండ్ పవన్ గారు ఉన్నారు. డిమాండ్ పవన్ కూడా పర్లేదు. నెక్స్ట్ రీతు చౌదరి గారు ఉన్నారు. రీతు చౌదరికి కూడా మంచిగానే ఓటింగ్ పడుతుంది. సో ఇంకా డేంజర్ జోన్లో ఉంది రాము గారు, గౌరవ్ గారు, మాధురి గారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అయితే మీరు ఓటేయండి. నా ఛానల్ అయితే ప్లీజ్